కొత్త కొత్త మోడల్స్ లలో స్లీవ్స్ డిజైన్స్ అయితే కుట్టుకుంటూ రాండి నేను చూపిస్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక 4 ఇంచుల ఎడల్పు తోటి క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. కొంచెము అదేంటంటే మనం అంచు అయితే వేసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట. సో వీళ్ళు కొంచెం హైట్ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్ మాదిరిగా కట్ చేశాను ఫస్ట్. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి లైనింగ్ అయితే అతికించేస్తున్నాను. సో ఈ విధంగా ఇట్లా అతికించేసిన తర్వాత ఎక్స్ట్రా అయితే కట్ చేసేయండి. ఇప్పుడు మనం పఫ్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ పైన ఇట్లా రివర్స్ లో ఇట్లా వచ్చేటట్టు ఇట్లా పఫ్ అయితే పెట్టేసుకున్నాము. తర్వాత ఇట్లా కింద వచ్చేసి ఒక సెంటర్ దగ్గర ఒక టక్స్, అలాగే పక్కన ఒక టక్స్, ఇటు సైడ్ ఒక టక్స్, మొత్తం 3 టక్స్లోనే పెట్టుకోవాలి. ఇలా 3 టక్స్లోనే పెట్టేసుకొని 3 గీతం చూడండి. ఆ 3 గీతం మీద ఇట్లా ఒక సమోసాలని ఇట్లా సమోసా షేప్ లో ఇట్లా క్లాత్ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకుని ఇట్లా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అంచు మనం ఫస్ట్ అంచు తీసి పెట్టుకున్నాం కదా, ఒక 4 ఇంచుల అంచు. ఈ అంచు అనేది ఫస్ట్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇవి మొగ్గలనేవి ఇట్లా పైకి అనేసి వీటికి ఒక పూసలన్నీ కుట్టి పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా అందమైన బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ అనేది ఎలా ఉందని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.